ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేద్దామని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని బీఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీని కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 2 నుంచి 13 వరకు జరగనున్న స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా కార్యక్రమాలను రూపొందించి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు డాక్టర్ పెంచలయ్య, మలౌల కన్నమనాయుడు, వెంకటయ్య, ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, టీపీఆర్ఓ ప్రసాద్, మేనేజర్ ఇనాయతుల్లా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు పట్టణంలో అందరూ కూడా పొద్దున్నే హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. మనం భారతదేశ పౌరులుగా అందరూ గర్వించాల్సిన అవసరం ఉంటుంది. మనం 1947లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దేశం చాలా సుస్థిరంగా శాంతియుతంగా ఉండటం జరిగింది. మనం చాలా అభివృద్ధిని సాధించడం జరిగింది. మనం ఈ దేశ యొక్క పౌరులుగా గర్వించాల్సిన అవసరం ఉంటుంది. ఆ దేశభక్తి భావాన్ని చిన్నపిల్లల్లోనూ అలానే పౌరులందరిలో కూడా పెంపొందించాలన్న ఉద్దేశంతో, విజిబిలిటీ ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఈ వారంలో ఆగస్టు 15 వచ్చే ఈ వారంలో ప్రతి ఇంటికి కూడా నెల్లూరు పట్టణంలో కూడా జాతీయ జెండాన్ని ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా విజ్ఞప్తి, పౌరులందరూ కూడా తమ ఇళ్ల మీద జాతీయ జెండాని ఎగరవేయాలని కోరుకుంటున్నాం. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఇది జరగటం జరుగుతుంది. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతీయ జెండా ఇవ్వటం, అలానే స్కూల్స్లో కానీ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా జాతీయ భావన పెంపొందించడం కోసం, దేశభక్తిని ఈ తరంలో నింపడం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భారతదేశ పౌరులు అయినందుకు మనందరం గర్వించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.